జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చి కొన్ని విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అందరూ లొంగిపోయిన వాళ్ళు ఏదో చెబితే అది వాంగ్మూలం అవుతుందా, ఆమెను నిజాలు అవుతాయా, విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు అని చెప్పి ఆ పేరు కూడా ప్రస్తావించుకుంటూ కొన్ని కామెంట్స్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు కాదు, ద్వేషించే వాళ్ళు అయిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి మీద కమెంట్స్ చేశారు. సో విజయసాయి రెడ్డి గారు ఇమ్మీడియట్గా జగన్ మీద కౌంటర్ అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో సన్నిహితులుగా ఉన్న వాళ్ళే కదా. సో వాళ్ళిద్దరి మధ్య తగాదా మన మంచిగా కాసింత పెట్రోల్ డీజిల్ వేసి ఇంకా మంచిగా మంటించవచ్చు. మనకి ఇంకా బేసిక్గా ఏమీ లేని దగ్గరే మన స్క్రిప్ట్ రైటర్లు రకరకాల కథలు రాస్తూ ఉంటాం కదా, టీవీ స్టూడియోల్లో, పత్రికల ఆఫీసులలో. మనకి ఇంకేమైనా 1% లీడ్ దొరికితే మన స్క్రిప్ట్ రైటర్లు ఇంకా రాకెట్లు వేసుకొని అంతరిక్షంగా పోయి స్క్రిప్ట్లు రాయగలుగుతారు కదా, ఒక లీడ్ ఏమైనా దొరికితే. మరి ఇంకా వీళ్ళకు మంచి పండగ అవుతుందేమో అని అనుకుంటే విజయసాయి రెడ్డి గారు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద విజయసాయి రెడ్డి గారు స్పందించలేదు. అరే 2 రోజులైంది వీళ్ళు స్పందిస్తారంటే వీళ్ళేమో స్పందించలేదని చెప్పి ఈ ద్వేషులకు పిచ్చెక్కిపోయినట్లుంది. గుడ్డలు దించేసుకొని ఇంకా ఆగక వాళ్ళే విజయసాయి రెడ్డి గారి పేరు మీద ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ఆ ప్రకటనలో కొన్ని పదాలు చూస్తే అది విజయసాయి రెడ్డి కాదేమో అని చెప్పి ఎవరికైనా అనిపించింది. ఏమని, నేను ఎప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉన్నా, నువ్వేం మారిపోయావు, నేనేం మారిపోలే, నాకు 3 దశాబ్దాల నుంచి వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం ఉంది, నేను ఎవరికి లొంగను, నేను అట్లా లొంగే రకం కాదు, అధికారం వచ్చిన తర్వాత నువ్వే మారిపోయావు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి విజయసాయి రెడ్డి గారు ప్రకటన రిలీజ్ చేశారు అని అయిపోయి ఇంకా అది సర్క్యులేట్ అయిపోతూ ఉంది. ఏందబ్బా ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఏదైనా పెడతారు, అందులో లేదు. మరి ఇందులో పదాలేమో ఏదో క్రియేట్ చేసినట్లే ఉన్నాయి, విజయసాయి రెడ్డి గారు ఇట్లా వాడారా అని చెప్పి అనిపిస్తూనే ఉంది. సో అది ఫేక్ అని, ఎవరో క్రియేట్ చేశారు అని విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ ద్వారా చెప్పుకోవాల్సి వచ్చింది. అది అసలు ఫేకు, ఎవరు అట్లా ప్రకటన అని చెప్పి ఎవరు రాసుకొని ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారు, అది దానికి నాకు సంబంధం లేదు, ఏదైనా ఉంటే నేను నా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే పోస్ట్ చేస్తాను అని విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు. చూడండి, ఇక్కడ జగన్ను విజయసాయి రెడ్డి ఏమైనా అంటాడేమో అని 2 రోజులు తట్టుకోలేక నాకు తెలిసి ముందు వెనక ఏమీ వచ్చి ఉన్నదేమో వీళ్ళకు. ఎందుకు తిడితే చూద్దాం, పండగ చేసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారు ఏదో ఒకటి అంటూ ఉంటే, అరే మనం 2-3 ఏళ్ళ నుంచి పండగ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని కూడా ఒక వెపన్గా దొరకాలనే కదా మనం అంతా కనుక కన్స్ట్రక్టివ్గా ప్లాన్ వేసాం. ఇప్పుడు మరి ఆ టైం వచ్చింది అనుకుంటే ఈయనేమో 2 రోజులు సైలెంట్ ఉన్నారు. అందుకని చెప్పి విజయసాయి రెడ్డి పేరు మీద మనమే ప్రకటన రిలీజ్ చేద్దామని చెప్పి ఎవరో అది ఆగక ఈ ప్రకటన రిలీజ్ చేసినట్టున్నారు. తట్టుకోలేక ఇంకా ఎప్పుడెప్పుడు జగన్ చెప్తారు, ఎప్పుడెప్పుడు అరే కనీసం ఆయన స్పందించేంతవరకు ఆగండి రా బాబు. మీరే ఆగాక ముందర గట్టిగా పట్టుకొని ఎందుకు ఈ పత్రికా ప్రకటనలని ఫేక్ అంతా ప్రచారం చేసి ఎరిపప్పులు అవుతారు. తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడా ఎందుకంటే వీళ్ళ బతుకంతా జగన్ మీద ద్వేషంతోనే బతికేయాలి. జగన్ మీద ద్వేషమే అసలు వేరే ఏం కనిపించవు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద వీళ్ళే ఒక ప్రకటన అంట, ఆయన చేస్తాడు కదా, ఆయన చేసేంతవరకు ఆగచ్చు కదా. 2 రోజులు అయిపోయింది, ఎప్పుడు చేస్తారని చెప్పి వీళ్ళే మంట పెడుతూ ఉన్నట్టున్నారు. అది అఫ్కోర్స్ మంట పెట్టడమే వాళ్ళ పని అనుకోండి. విజయసాయి రెడ్డి గారితో ఒక ప్రకటన రిలీజ్ చేశారు, నాకు సంబంధం లేదు, ఎవరో కావాలని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు అని.